మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనసుని మురిపించే ముద్ద, ప్రశాంతతకి ఇది పునాది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆందోళనని ఆహారంతో ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం వివరాలు మనం తెలుసుకుందాం. ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎంతోమందిని గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు శృతి చిన్న విషయానికే కుటుంబ సభ్యుల మీద బాగా విరుచుకుపడుతూ ఉండేది. నిద్రలేని రాత్రులు, అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండేటువంటి పానీయాలు, ఆ బయట ఆహారమే ఈ శృతికి అంటే ఈ అమ్మాయికి ఒక అలవాటు కింద మారిపోయాయి. ఒక వారాంతంలో ఆమె అయిష్టంగానైనా ఒక శిబిరానికి వెళ్ళింది. అక్కడ ఆమెకి వేడి పెసరపప్పు కిచిడి, ఇంకా మూలికల తాలూకు టీ అందించారు. అది తాగడంతోనే ఆ అమ్మాయికి బాగా ఉన్నట్టుగా అనిపించింది. అరే, ఫుడ్ ఇంత మార్పులు తెస్తుందా అన్న విషయం ఆమె గమనించింది. అంటే ఆందోళన తగ్గి ప్రశాంతత అనేది చేకూరింది. మనం తినేటటువంటి ఆహారం కేవలం కడుపు నింపటానికే కాదు, మనసుని పోషించడానికి అని శృతికి అప్పుడు అర్థమైంది. ఈ రోజులలో, నేటి కాలంలో ఈ మానసిక ఆరోగ్యం అనేది అతి పెద్ద సవాల్ కింద మారిపోయింది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది యాంగ్జైటీ న్యూరోసిస్ తోటి సఫర్ అయ్యే వాళ్ళే ఉన్నారు. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆందోళన, అలసట, చిరాకు ఇవన్నీ కూడా మన ఇండియన్స్లో కోట్లాది మందిని వేధిస్తున్నాయి. వీటికి చికిత్సలు ఉన్నాయి. అయితే మన ఆహారపు అలవాట్లు ఈ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఈ విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు. ఆయుర్వేదం ప్రకారంగా ఆహారం అంటే ఏంటంటే భుజించే పదార్థం. ఇది భౌతిక శక్తికే కాదు, మనస్సు అంటే ఆలోచన కేంద్రం, అలాగే భావోద్వేగాల తాలూకు ఈ సమతుల్యతకు కూడా మూలాధారం. దీన్ని అందుకే మైండ్ బాడీ మెడిసిన్ అంటారు, ఘృతపాత్ర న్యాయం అంటారు. ఈ సందర్భంగా అసలు ఆహారం, మనస్సు ఈ రెండింటి మీద ప్రాచీన అవగాహన ఏమిటి, అంటే సనాతన గ్రంథాలు ఏం చెప్పాయి, ఇది ముందు తెలుసుకోవాలి. చరక సంహిత ప్రకారంగా ఆహారమే ఈ ప్రాణానికి, స్పృహకి ప్రధాన ఆధారం. ఆహారం పోషక విలువలతో ఉందనుకోండి, అప్పుడు జీర్ణశక్తి అంటే జఠరాగ్ని స్థిరంగా ఉంటుంది. ఇది మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. జీర్ణక్రియలో లోపాలు ఉన్నాయనుకోండి, ఇలాంటి లోపాలు తలెత్తినప్పుడు భావోద్వేగం, అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. అంటే ఇన్బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఒత్తిడి, కోపం, ఆందోళన ఇలాంటివి కేవలం మానసిక సమస్యలు మాత్రమే కావు. ఇవి క్రమహీనమైనటువంటి జీవన శైలి, అంటే ఎర్రాటిక్ లైఫ్ స్టైల్, అలాగే విరుద్ధ ఆహారపు అలవాట్ల తాలూకు ప్రతిరూపాలని చెప్పొచ్చు. ఆధునిక పోషకాహార మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది. మైదా, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్ చేసినటువంటి ఆహారం ఇలాంటివన్నీ కూడా ఆందోళనకి దారితీస్తాయి. అందుకే ఇలాంటి గ్లూటెన్ డైట్ తిన్నప్పుడు ఆందోళన పెరిగి దానివల్ల సోరియాసిస్ పెరిగే సందర్భాలు చాలా ఉన్నాయి. సహజమైనటువంటి సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రశాంతమైనటువంటి మనసు ప్రశాంతమైన పొట్ట నుంచి మొదలవుతుందనేది అక్షర సత్యం. ఇక ఈ గుణాల ఆధారంగా ఆహార వర్గీకరణ ఎలా చేస్తాం, సనాతనంగా ఉండేటువంటి ఈ అంశాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. ఆయుర్వేదం ఆహారాన్ని 3 గుణాలు అంటే ఈ స్వభావాల ఆధారంగా విభజించింది. ఏమిటివి? ఒకటి సాత్విక ఆహారం, అంటే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాలు, నెయ్యి, అలాగే మసాలాలు తక్కువ ఉండేటువంటి ఆహారం. ఇవన్నీ కూడా సాత్విక ఆహారం కిందకి వస్తాయి. ఇవి మనసులో ఒక స్పష్టతని, కరుణని, మెయిన్గా ప్రశాంతతని పెంచుతాయి. ఇక 2 రాజసిక ఆహారం, అంటే రౌద్రం, అతిగా కారం, అతిగా పులుపు, వేడి కలిగించేటువంటి పదార్థాలు ఇవన్నీ మనసుని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇవి అశాంతిని, కోపాన్ని, అలాగే అతిగా శ్రమించేటటువంటి తత్వాన్ని, ఇలాంటి వాటిని ప్రేరేపిస్తాయి. ఇక 3వ రకం తామసిక ఆహారం, అంటే నిల్వ ఉంచినవి, అతిగా ఉడికించినవి, అలాగే ఆల్కహాల్, మద్యపానం లాంటివి మేధస్సుని, తెలివితేటలను ముద్దుబారుస్తాయి. ఇవి బద్ధకాన్ని, నిరాశని పెంచుతాయి. ఆఖరికి భగవద్గీతలోని శ్లోకాలు కూడా మనం ఎంచుకునే ఆహారం మన ఆలోచన సరళిని నిర్ణయిస్తుంది అని చెబుతున్నాయి. సాత్విక ఆహారం అనేది ఒక రకమైన స్వయం చికిత్స లాంటిది. సరే, మరి ఆయుర్వేదం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ 2 ఏం చెబుతున్నాయి, ఈ కంపారిజన్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. పేగుల్లో ఉండేటటువంటి ఆ సూక్ష్మజీవుల వ్యవస్థ, అంటే గట్ మైక్రోబియం, ఇది నేరుగా మన మూడ్ని ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. పీచు పదార్థాలు, ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం, ఇవన్నీ సెరటోనిన్ అని ఒక సంతోషాన్ని ఇచ్చే హార్మోన్ తాలూకు ఉత్పత్తిని పెంచుతాయి. పండ్లు, పసుపు, ఉసిరి ఇలాంటి వాటిలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ నరాల తాలూకు వాపు, అంటే దీన్ని న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటారు, దీన్ని నివారిస్తాయి. అవిసె గింజలు, అలాగే వాల్నట్స్, వీటిలో ఉండేటటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
ఆ భావోద్వేగ తాలూకు స్థిరత్వాన్ని ఇస్తాయి, స్టెబిలిటీని ఇస్తాయి. అశ్వగంధ, బ్రాహ్మి ఇలాంటి మూలికలు కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తూ ఒత్తిడిని దూరం చేస్తాయి. ప్రాచీన ఆయుర్వేద సూత్రాలు, ఆధునిక విజ్ఞానం ఒకే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి డిఫరెంట్ లైన్స్లో. ఇక ప్రశాంతతనిచ్చేటువంటి ఆయుర్వేద మూలికలు ఏమిటి, ఇది వరుసగా తెలుసుకుందాం. అంటే కొన్ని ప్రత్యేకమైన మూలికలు ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేక పద్ధతుల్లో వాడితే ఈ నర్వస్ సిస్టమ్ని అంటే నాడీ వ్యవస్థని బలోపేతం చేస్తాయి. అశ్వగంధ గురించి వీటిలో ముందుగా చెప్పుకోవాలి. ఇది నాడీ వ్యవస్థని శాంతపరుస్తుంది. దీని వేరు తాలూకు చూర్ణాన్ని రోజుకి 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా వేడి పాలతో కానీ నీటితో కానీ తీసుకోవచ్చు. బ్రాహ్మి కూడా ఇలాంటిది ఒక మంచి మొక్క. ఇది ఏకాగ్రతని అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. బ్రాహ్మి ఆకుల రసాన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్లు కానీ లేదా చూర్ణాన్ని అయితే 3 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. జటామాంసి గురించి కూడా మరీ చెప్పుకోవాలి. ఆందోళన తగ్గించి మంచి నిద్రని ఇస్తుంది జటామాంసి. దీని వేరు పొడిని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శంఖపుష్పి మన మానసిక గందరగోళాన్ని ఇది తొలగించేస్తుంది. దీని చూర్ణాన్ని అంటే ఈ మొక్క మొత్తం చూర్ణాన్ని 3 నుంచి 6 గ్రాముల వరకు వాడుకోవచ్చు. అలాగే చ్యవన్ప్రాశ్ లాంటి లేహ్యాలు, అశ్వగంధాది లేహ్యం లాంటివి, మానసమిత్ర వటకం లాంటివి ఇవి ఆయుర్వేద ఔషధాలు భావోద్వేగ తీవ్రతను తగ్గిస్తాయి, ఒక రకమైనటువంటి స్టెబిలిటీని ఇస్తాయి. అలాగే పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ డిప్రెషన్ నివారణకి అద్భుతంగా పనిచేస్తుందని ఈ మధ్య రుజువైంది. దీన్ని కూడా తగినంత మొత్తాలలో ఈ వంటలకి వీటికి వాడుకోవచ్చు. అంటే 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్. ఆహారంతో పాటు ఇతర చికిత్సల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటే యాంగ్జైటీని తగ్గించే ట్రీట్మెంట్స్ ఇవి. మానసిక ప్రశాంతత అంటే ఏమిటి, కేవలం ఏదో ఆహారమే కాకుండా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ కూడా ఉపయోగపడతాయి. శిరోధార అనే ప్రక్రియలో నుదుటిపైన ఔషధ తైలాన్ని ధారగా పోసేలాగా పడేలాగా చేస్తాం. ఇది నాడీ వ్యవస్థను లోతుగా విశ్రాంతికి గురి చేస్తుంది. అలాగే రోజువారీ అభ్యంగన చికిత్స అంటే నూనె మసాజ్, ఇది వాత దోషాన్ని తగ్గించి మనసుని స్థిరపరుస్తుంది. పంచకర్మ లాంటి ఈ శుద్ధి ప్రక్రియలు ఉంటాయి ఆయుర్వేదంలో. ఇవి శరీరంలో మలినాలను తొలగించి ఆ క్లారిటీని ఇస్తాయి, అంటే భావోద్వేగ సమతుల్యతని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇక ప్రశాంతత కోసం రోజువారీ ఆహార ప్రణాళికను కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఒక డైట్ మెను. ఉదయాన్నే నిమ్మరసం లేదా కొంచెం జీలకర్ర కలిపినటువంటి గోరువెచ్చని నీటితోటి రోజుని స్టార్ట్ చేయాలి. అల్పాహారంలో యాలకులు లేదా పసుపు కలిపిన పాలు, అలాగే తాజా పండ్లు అంటే బొప్పాయి, యాపిల్ లాంటివి, ఇంకా నానబెట్టినటువంటి బాదం లేదా వాల్నట్స్ని తీసుకోవాలి. మధ్యాహ్నం వేడి అన్నం లేదా గోధుమ రొట్టెతో పాటుగా నెయ్యి వేసినటువంటి పెసరపప్పు కిచిడి, అలాగే తాజా కూరగాయలను తినాలి. సాయంత్రం తులసి లేదా బ్రాహ్మి టీ తోటి దీంతో పాటుగా వేయించినటువంటి కాస్త గుప్పెడి శనగలు తీసుకోవచ్చు. రాత్రి వేళల్లో తేలికపాటి కూరగాయల సూపు లేదా కిచిడి అనేది బెస్ట్ యాంగ్జైటీని తగ్గించుకోవాలనుకుంటే. పడుకునే ముందు చిటికెడు జాజికాయ పొడిని కలిపినటువంటి ఆ గోరువెచ్చని పాలు తాగారనుకోండి, గాఢ నిద్ర పడుతుంది. ప్రశాంతత కోసం ఇంట్లోనే అసలు బ్రాహ్మి టీ మీరు తయారు చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఎండినటువంటి బ్రాహ్మి ఆకులు ఇవి మీరు ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో, లేదా మీరు ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో కూడా కొనుక్కోవచ్చు. ఈ బ్రాహ్మి ఆకుల్ని 2 కప్పుల నీళ్ళకి 5 నిమిషాల పాటు వేసి మరిగించి వడకట్టుకోవాలి. దీనికి కొంచెం తేనె కలిపి నెమ్మదిగా సిప్ చేస్తూ తాగితే మానసిక అలసట తగ్గుతుంది. అలాగే జీలకర్ర, ధనియాలు డీటాక్స్ డ్రింక్ అనొచ్చు దీన్ని. ఇవి వేసినటువంటి టీ, జీలకర్ర, ధనియాలు వీటితో డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకొని తాగితే చిరాకు తగ్గుతుంది. 1 లీటర్ నీళ్ళలో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున జీలకర్ర 1 టీ స్పూను, ధనియాలు 1 టీ స్పూన్ వేసి మరిగించి రోజంతా కొద్దిగా దీన్ని తాగుతూ ఉండాలి. ఇది శరీరంలో వేడిని తగ్గించి ప్రశాంతతనిస్తుంది. మీరు ఎప్పుడన్నా చైనా వెళ్ళి అక్కడ షాపింగ్ మాల్స్లో అక్కడ మీరు గమనిస్తే ఇలాగే వాళ్ళు ఒక డీటాక్స్ నీళ్లు పెట్టుకుంటారు. రోజంతా కూడా దాన్ని కొద్దిగా తాగుతూ ఉంటారు. ఇది ఇలా మానసిక ప్రశాంతతనిస్తుంది. అలాగే రాత్రిపూట మంచి నిద్ర కోసం 1 కప్పు పాలల్లో చిటికెడు జాజికాయ, అలాగే 1 చిటికెడు యాలకుల గింజల పొడి వేసి మరిగించి తాగాలి. దీనివల్ల మనసు కుదుట పడుతుంది. ఆయుర్వేదంలో ఉండేటువంటి ఈ ఆహార వర్గీకరణ పైన భారీ స్థాయిలో క్లినికల్ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది ఇది అశాస్త్రీయం అని అనుకుంటూ ఉంటారు. ఆయుర్వేదం చెప్పేదంతా ఏదో పథ్యాలు ఉంటాయి, అపథ్యాలు ఉంటాయని. అయితే ఈ ఆధునిక పోషకాహార శాస్త్రం అనేది మీరు గమనిస్తే కేవలం ఆ క్యాలరీలపైనే దృష్టి పెడుతుంది. ఆయుర్వేదం మాత్రం ఆహారం మన ఆలోచనని ఎలా మారుస్తుంది అన్న లోతైనటువంటి అంశాన్ని వివరిస్తుంది. ఆయుర్వేదం ఎప్పుడు కూడా కఠినమైనటువంటి నియమాన్ని రుద్దదు. అంటే వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్పులను సూచిస్తుంది. సాత్విక ఆహారం అందరికీ శ్రేయస్కరం. బలహీనంగా ఉన్నప్పుడు పోషక విలువలు ఉండేటువంటి సూపులు తీసుకోవటం మంచిది. ఇందులో అంటే ఏదో ఇలాగే తీసుకోవాలి అలా తీసుకోవాలని మొండితనం కంటే అవగాహనకే ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రతిరోజు భోజనానికి ముందు తర్వాత 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకోవాలి. ఇది అజీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు భావోద్వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. వంట చేసేటప్పుడు, తినేటప్పుడే కాదు, ఆఖరికి వంట చేసేటప్పుడు కూడా ప్రశాంతమైన మనసుతో ఉండాలి. అప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది వంట మీద. ఎందుకంటే మన ఆలోచనలు ఆహారం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎప్పుడు కూడా స్థానికంగా దొరికేటటువంటి ఆ కాలంలో ఉండేటటువంటి పండ్లు, కూరగాయలనే ఎంచుకోవాలి. ఏదో అవకాడో మంచిది అని ఎక్కడో చదివి దాని గురించి పరిగెత్తకూడదు. మీకు ఏది దొరుకుతుందో దాన్నే మీరు ఎంచుకొని తినాలి. అప్పుడు అది వీర్యవంతంగా ఉంటుంది. తిన్న తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు మానుకోవాలి. రోజుకి కనీసం ఒక 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. ఇది అన్నిటికంటే గొప్ప మందు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాట మీకు మనవి చేయాలి. ఆహారం అనేది కేవలం శక్తినిచ్చేటువంటి ఇంధనం మాత్రమే కాదు, ఇది మన శరీరానికి మనసుకి మధ్య వారధిలాగా పనిచేస్తుంది. మనం వేసేటటువంటి ప్రతి ముద్ద మనల్ని ప్రశాంతత వైపు కానీ లేదా ఆందోళన వైపు కానీ నడిపిస్తుంది. కాబట్టి ఏ ముద్ద వేయాలి మన పొట్టలో అనేది మనం ఆలోచించుకోవాలి. సాత్విక ఆహారాన్ని ఎంచుకోవటం ద్వారా మానసిక దృఢత్వాన్ని, స్పష్టతని పొందొచ్చని ఆయుర్వేదం చెప్తుంది. ఆహారం ఎంత శుద్ధంగా ఉంటే మన ఆలోచనలు కూడా అంత ఉన్నతంగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.